తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బీజేపీ వాళ్ళు అయితే మాకు ఇష్టం లేదు, వాళ్ళే బతిమాలి బామాలితే మేము వచ్చామనేమో ఒక రకంగా ప్రచారం జరుగుతుంది. లేదు నేనే బీజేపీని బతిమాలి నేను వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే నేనే తీసుకొచ్చానని చెప్పి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఓ రకంగా చెప్పారు. కాదు మమ్మల్ని చూసే చేశారు అని చెప్పి ఇంకొక ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి మా బీజేపీ అధినేత మోడీ గారు వచ్చారు, అంతేకాదు ఆయనకి ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఇవ్వడానికి ఆఫర్ చేశారు, తీసుకోవాలా వద్దా లేదా అన్నది మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అనేది మళ్ళీ అప్పుడే ఆయనకు అనుకూలమైన మీడియా అనేది ఒకటి మొదటి నుంచి ఉంది కదా ప్రచారం. ఇప్పుడు ఆ ప్రచారం మొదలైంది. ఇందులో ఏది ఇప్పుడు అయ్యా ప్రచార సాధనాలు చేతిలో ఉంటే మీరు జర్నలిస్ట్గా, చరిత్ర మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, చరిత్ర చదివిన వ్యక్తిగా, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ వచ్చింది జర్మనీ యొక్క శ్రేయస్సు కోసమే అని హిట్లర్ని ఈవేళ ఎలాగైతే ఈ దేశంలో మోదీని నమ్ముతున్నారో అలా హిట్లర్ని నమ్మి జర్మనీ అంతా పిచ్చెక్కిపోయింది. ఆ రోజు ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం జర్మనీ సర్వనాశనం అయిపోయింది. ఆ రకంగా ప్రచార సాధనాలు వాళ్ళకు అనుకూలంగా అనేటప్పుడు కాబోసు అనే పరిస్థితి కలుగుతుంది. ఈవేళ 40 years ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మళ్ళీ జగన్ అడుగుతున్నారు ఇంటింటి కొలాయి లేదంటే, మరి మీ 14 సంవత్సరాల్లో కనీసం కొలాయి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారా? మీరు సాధించింది ఏమిటి? ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటినీ తీసుకెళ్ళిపోయి సింగారించారు, అక్కడి నుంచి తరిమి వేయబడ్డాం. కాబట్టి ఈ పొత్తులు, ఈ నాయకులు అయితే దురదృష్టవశాత్తున సిద్ధాంతాలు కానీ రాజకీయ దృక్పథం కానీ పనిచేస్తే అప్పుడు రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఈవేళ పనిచేస్తుంది కులం, మతం. అవి రాజకీయాల్లో పనిచేసేటప్పుడు ఇవాళ మరి మీడియా ఉంది, అదేదో దానికోసం చిలవలు పల్లవల కింద దానికోసం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కామోసు అని అనిపిస్తుంది. ఇవన్నీ మీకు ఇది సరే అని ఉండొచ్చు. మనకి తెలుగుదేశం పార్టీ మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటాడో ఏమిటో స్ట్రాటజీ ఏమిటో విజయం కోసమే ఏమైనా ఎత్తులేస్తాడో అన్నది ఒకటి పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారి స్టెప్స్ కూడా అన్ని ఒంటెత్తి పోకడలాగే కనబడుతున్నాయి అన్నది 100% అది కరెక్ట్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా నిజంగా విశ్లేషిస్తే ఈ వ్యవస్థని నిలబెట్టినటువంటి ఘనత జగన్ది. కానీ కింద స్థాయికి వెళ్ళి ఎలా అనేది చెప్పగలిగే పరిస్థితిలో లేదు. ఈవేళ జగన్ యొక్క ఈ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మార్కెట్లో ద్రవ్య చలామణిని పెంచి మధ్యతరగతి జనాన్ని బతికించే, మార్కెట్ని బతికించింది. ద్రవ్య చలామణి పెరగకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండే కావు. మీరు మధ్యతరగతిని బతికించింది అంటున్నారు, మధ్యతరగతి అల్లు లక్షణాన్ని గోలు పెడుతున్నారు ఏమండి. వెల్ఫేర్ స్కీమ్స్ పేరు చెప్పి మధ్యతరగతికి చాలా అనేక నష్టాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు మీ గడ్డొచ్చాను, పెరిగిన ధరలకి జగన్ని మీరు ముద్దాయిని చేస్తున్నారు. చేస్తే పెరిగిన ధరలు ఏమైనా ఇక్కడ మనకి శనగపప్పు 100 రూపాయలు ఉండి తమిళనాడులో 80 రూపాయలు ఉంటే ఇక్కడ జగన్ ప్రభుత్వం కారణం. ఇక్కడ పెట్రోలు 100 రూపాయలు ఉండి తమిళనాడులో 80 రూపాయలు ఉంటే దానికి జగన్ కారణం అని చెప్పొచ్చు. ధరల పెరుగుదల ఈవేళ ఉన్నటువంటి మార్కెట్ ఎకానమీలో కలకత్తాలో ₹1 ఇప్పుడు తగ్గిందంటే రాజమండ్రిలో తెల్లారితే పావలా తగ్గిపోద్ది. ట్రాన్స్పోర్టేషన్ అంత పెరిగిపోయింది. ఒక్క చోట ధరలు ఎక్కువ. జిఎస్టీ వచ్చిన తర్వాత పోనీ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం పెరిగిందా అని అంటే అది రాష్ట్రం చేతిలో లేదు. కాబట్టి ఏ ధరలు పెరిగాయో, ఏ వస్తువుల యొక్క ధరలు పెరగడానికి కారణం అంటూ మీరు ఎవరన్నా పేర్కొంటే అది కేంద్ర ప్రభుత్వాన్ని ముద్దాయం చేయాలి తప్ప ఈ ప్రతి దాని మీద ఉండేటటువంటి ట్యాక్సేషన్స్ అక్కడ ఉన్నాయి. సహజంగా మీరు అన్నది అది కరెక్టే. పోనీ కేంద్రం మీరు అన్నట్టుగా జిఎస్టీ అంతా కేంద్రం చేతిలో ఉంది, వాళ్ళు పెంచుతున్నారు వ్యవహారం అన్ని అది అని అనుకున్నారు, బాగానే ఉంది. మనకు రావాల్సిన వాటా గురించి అడగడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు కదా జగన్. రావాల్సిన వాటా కోసం అనే దానికి కారణం ఏంటంటే ఈవేళ కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం యొక్క ఒంటెద్దు పోకడ,
వీళ్ళ అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఉన్నటువంటి మెజార్టీ వాళ్ళని ఆ రకంగా చేయిస్తుంది. గతంలో ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు సాధించింది ఏమిటి చెప్పండి? కనీసం ఆ పోలవరం అసలు ఎందుకు మనం నెత్తినెట్టుకోవాలి? నిజంగా నిన్న ఒక ఇంటర్వ్యూలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు, 2000 టీఎంసీల నీటి వాడకం హక్కుని మనం కోల్పోయే పరిస్థితి. ఆయన వివరంగా చెప్పాడు టీఎంసీ అంటే ఎంతో. పోలవరం సబ్జెక్టు ఇదంతా మళ్ళీ నేను దాంట్లో కట్టడం కాదు, మనకి ఇప్పుడు మనం సీట్లు వ్యవహారానికి విషయానికి వస్తే ఇప్పుడు ఏ విధంగా చూసినా ఇప్పుడు మోడీ కూడా మొత్తం మీద రాష్ట్రం దేశంలో ఉన్న పరిస్థితిని చూస్తే ఇది వరకు ఉన్న 270 స్థానాలు